దేవుని వాగ్దానాలు పొందుట కొరకు నిరీక్షిస్తున్న ప్రియ హోప్ టీవీ ప్రేక్షక సహోదరులకు ప్రభునామములో శుభములు. ఈ ధారావాహికంతా మనం చదువుకుంటున్నాం యెహోషువ గ్రంథం నుంచి విశ్వాస పాఠాలు. ఇందులో ఈరోజు మనం 9వ పాఠంకి వచ్చాం. వాగ్దాన సంతానం, నిరీక్షణ, ఖైదీలు. వాగ్దానం ఉన్న దగ్గర ఖైదీతనం ఎక్కడుందండి? ఉందట మనకి గ్రంథం చెప్తుంది. అది ఎలా ఉంది, ఎందుకు వాళ్ళు ఖైదీలు అయ్యారు, అందులో వాళ్ళు పొందిన వాగ్దానం ఏమిటో ఈరోజు పాఠంలో నేర్చుకుందాం. దైవశాఖలు కలుసుకుందామా మరి? నమస్కారం అండి డాక్టర్ విల్సన్ గారు. నమస్కారం పాస్టర్ హైమవతి గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు, ఈ ధారావాహికలు మనం చదువుకుంటున్నాం కదా, యెహోషువ గ్రంథం నుంచి విశ్వాస పాఠాలు. మరి ఈరోజు ఈ వాగ్దాన సంతానం, నిరీక్షణ, ఖైదీలు, దాని గురించి పరిచయం చెప్పండి. ఈ పోయిన పాఠంలో మనం అంతా పంచడం అయిపోయింది. తిమ్నాత్ సరా అనే ప్రాంతాన్ని యెహోషువ తీసుకున్నాడు, అక్కడ రిటైర్డ్ అయ్యాడు. దాని గురించి మనం నేర్చుకున్నాం. ఇప్పుడు వాళ్ళ పంచిన యొక్క దేశం కొన్ని వివరాలు మరి యెహోషువ గ్రంథం 13 నుంచి 21 వరకు ఎవరికి ఎంత భూమి వచ్చింది, ఎవరు ఏ తెగవారు ఏ వైపున సెటిల్ అయ్యారు, అవన్నీ వివరాలు దాంట్లో రాయబడ్డాయి. కొంతమంది అంటారు అది ఎందుకు బైబిల్లో రాయబడ్డది, అవసరం లేదు కదా అని అనుకుని ఉంటారు. కానీ దేవుడిచ్చిన వాగ్దాన భూమి అది ఒక బహుమానం. అది సొత్తు, ఎవరి సొత్తు కాదు. దేవుడు ఇచ్చాడు అన్నప్పుడు అది దేవుడికి సంబంధించింది కదండి. అది చాలా ప్రాముఖ్యం. అంతేకాకుండా ఇశ్రాయేలీలకి చాలా నేర్పించవలసినవి చాలా ఉన్నాయి. వాళ్ళ ద్వారా నలుగురికి వాళ్ళు నేర్పించవలసింది చాలా ఉన్నదన్నమాట. అందుకోసము ఈ యొక్క ప్రామిస్, దేవుడిచ్చిన వాగ్దానము అది రియాలిటీ, ఏదో ఒక ఊహించిన ఆలోచన లేకపోతే ఏదో చెప్పిన ఒక ఫార్ములా కాదండి. దేవుడు వారితో జీవించి వారు నలుగురికి సాక్షిగా ఉండి అబ్రహాము సంతానం వాగ్దానం వాక్యాలన్నీ కూడాను వాళ్ళ ద్వారా నెరవేరాలని దేవుడు కోరుచున్నాడు. మరి మీకు స్వాస్థ్యముగా ఇచ్చాను అని అంటే మీ ఇష్టానుసారంగా మీరు చేసుకొని అట్లా కాదండి. దేవునికి విధేయులన్నంత కాలము వాళ్ళది, వాళ్ళ బహుమానము. అవిధేయత చూపించినప్పుడు శత్రువులు వచ్చి ఆ భూమిని ఆక్రమించుకుంటారు, వాళ్ళని తీసుకెళ్ళిపోతారు, వాళ్ళు బానిసలుగా చేస్తారు. వాళ్ళు తలగా ఉండరు కానీ వాళ్ళు తోకగా ఉంటారు, అప్పు ఇచ్చేవాళ్ళుగా ఉండరు కానీ అప్పు తీసుకునే వాళ్ళు ఉంటారు. సో ఇదంతా కూడా ఇంకొక విధంగా షరతులతో కూడినది, కండిషనల్. మనం చాలామంది అనుకుంటాం దేవుడు నాకు మంచి బాడీ ఇచ్చాడు, మంచి ఆరోగ్యం ఇచ్చాడు, ఆటోమేటిక్ అని అనుకుంటాం. కానీ అది మనం మెయింటైన్ చేయాలి. వివాహం కూడాను అది పెళ్లి చేసుకున్నారు, బాగున్నారు, భార్య వారు కాదు, అది మెయింటైన్ చేయాలి. పిల్లోడు చదువు ఆటోమేటిక్గా 1వ తరగతి చదివిన తర్వాత 10వ తరగతికి వచ్చేస్తారు కాదు, అది మనం క్రమశిక్షణగా ఆ బిడ్డ తరబీతిలో పెరుగుతూ ఉండాలి. ఈరోజు పాఠం మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుడు ఈ విధంగా వాళ్ళకు వాగ్దాన భూమి ఇచ్చి కండిషనల్గా మీరు జాగ్రత్తగా జీవించాలని చెప్పటంలో థియాలజికల్ ఇంప్లికేషన్స్, ఆత్మీయకమైన పాఠాలు ఏమి నేర్చుకుంటున్నాం అని దాని గురించి ఈరోజు పాఠం. బాగుందండి. ఈ పాఠం కొరకు లేఖనం వినిపించండి హేమవతి గారు. తప్పకుండా. జకరియా గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనము. బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవార్లారా మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేస్తునని నేడు నేను నీకు తెలియచేయుచున్నాను. బాగుందండి. రెండింతలు మేలు చేస్తాను అంటున్నాడు దేవుడు. డాక్టర్ గారు, మరి ఇక్కడ దేవుని సంపూర్ణ సమాధానం కలిగి ఉన్న ఏదెనులోనే ఆదాము అవ్వలు అతిక్రమించటానికి అసలు ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నారు? దాని వెనకున్న ఉద్దేశం ఏమంటారు? ఆదాము అవ్వ తెలియక చేయలేదండి, కాస్త కూస్త కాన్షియస్గా వాళ్ళకి తెలుసు. ప్రతిరోజు దూతలు వారికి సహవాసంగా వచ్చి సాయంత్రం అప్పుడు దేవుడు వచ్చి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు, ఇదిగో నేను నా మహిమ కొరకు మిమ్మల్ని సృష్టించినాను, పరలోకపు దూతల 3వ వంతు వాళ్ళు దిగజారిపోయారు కాబట్టి ఆ స్థానంలో మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను, మీకు ఒక మంచి ప్రణాళిక ఉందని అన్నీ తెలుసండి. వాళ్ళకి తెలిసినా కానీ వాళ్ళని మభ్యపెట్టి వాళ్ళు హిప్నటైజ్ చేసి వాళ్ళ ఆలోచనలన్నీ కూడా సరిగ్గా ఉండకోకుండా చేసి ఇంతకంటే మెరుగైన వారుగా మీరు ఉంటారని ఆశ పెట్టి ఆ ప్రేమగల దేవుని దగ్గర నుంచి దూరం అయిపోయారు. ఆ విధంగా వాళ్ళు చేయటం ద్వారా శారీరక ఆశీర్వాదాలు పోయింది, తెలివితేటలు అనేది పోయాయి, వాళ్ళకి నిత్యజీవం అనేది పోగొట్టుకున్నారు, పాపం అనే దాన్ని ప్రవేశపెట్టుకున్నారు. ఈ విధంగా సృష్టికర్తనే అనుమానించారు. ఈ విధంగా చేయటం ద్వారా ఆ యొక్క వారికి ఉన్న పరిశుద్ధమైన సంబంధం పాడైపోయింది. ఈ పరిశుద్ధమైన సంబంధం పాడైపోకుండా ఉండాలి అని అంటే దేవుడు చెప్పినట్టుగా మనం వినాలి. అబండెంట్ ఆఫ్ లైఫ్, దేవుడిచ్చిన జీవితము ఆశీర్వాదకరంగా గొప్పగా ఉండాలంటే యోహాను సువార్త 10:10లో
దేవుడు మన కొరకు దిగి వచ్చాడు జీవితాన్ని సమృద్ధిగా ఇవ్వటానికి. సో అలాగనే ఆదాము అవ్వకు కూడా చేస్తున్నారు, కానీ వాళ్ళు ఏమాత్రం కూడా పూర్తిగా అవగాహన చేసుకోలేకపోయారు. ఈ విధంగా చూసుకున్నట్లయితే యెహోషువ కాలానికి యెహోషువ నాయకుడిగా వాళ్ళందరికి కూడా పంచిపెట్టి మీరు ఆయనకి నమ్మకంగా ఉంటే ఇంకా ఎంతో గొప్పగా ఆశీర్వదించబడతారు. ఈ భూమి అబ్రహాముకి ఇవ్వబడి ఉన్నది, వాగ్దానం చేయబడి ఉన్నది. వాళ్ళు విశ్వాసం ప్రకారం వాళ్ళు జీవించున్నారు. 400 సంవత్సరాలు మీరు ఇక్కడ లేకపోవటం వల్ల వేరే వాళ్ళు వచ్చి ఉన్నారు తాత్కాలికంగా, మరలా మీకు దేవుడు మీకు ఇచ్చి ఉన్నాడు. మీరు ఎంతకాలం ఉంటారంటే దీంట్లో దేవునికి నమ్మకం ఉన్నంతకాలం. మీరు ఎప్పుడైతే దేవునికి నమ్మకంగా ఉండలో బబులోనీలు వచ్చి మిమ్మల్ని 70 సంవత్సరాలు తీసుకెళ్తారు. మీరు నమ్మకంగా లేకపోయినట్లయితే శత్రువులు వచ్చి మీ కోట గోడలను కూలగొడతారు అని చెప్పటం వల్ల ఈ యొక్క వాగ్దాన భూమి దేవుని బహుమానము షరతులతో ఇవ్వబడి ఉన్నది. దేవుడు మనకి ఏది ఇచ్చినా కానీ అది షరతులతో ఉన్నది. ఆరోగ్యం అనేది దేవుడిచ్చిన బహుమానమే, షరతులతో ఉన్నది. వివాహం అనేది దేవుడిచ్చిన బహుమానమే, షరతులతో ఉన్నది. బిడ్డలు మనకి ఇచ్చిన బహుమానం అది షరతులతో ఉన్నది. ఈ లోకంలో ఏదైనా సరే మనం దేవునికి సంబంధించిన వారము, ఆయన ఏది ఇచ్చినా కానీ అది బహుమానము, కానీ షరతులతో ఉన్నది. ఒబే అండ్ లివ్, డిసొబే అండ్ డై. విధేయత కలిగి మనం జీవించు, అవిధేయతను మరణించు. బాగుందండి, చాలా స్పష్టంగా వివరించారు. హైమవతి గారు, మరి దేవుడు, ఇశ్రాయేలు, వాగ్దాన భూమి, వీటికి గల సంబంధాన్ని మాకు కొంచెం వివరించండి. తప్పకుండా అండి. మనం ఇక్కడ దేవుడు, ఇశ్రాయేలు మరియు భూమి మధ్య ప్రత్యేక సంబంధం ఉందండి. ఇశ్రాయేలు దేవుని నుండి భూమిని బహుమతిగా పొందారు. అయితే ఎడదీయరాని హక్కుగా కాదు, ఎన్నుకోబడిన ప్రజలు యెహోవా నిబంధన సంబంధాన్ని కలిగి ఉన్నంత కాలము, మరి వాళ్ళు ఆ సూత్రాన్ని గౌరవించినంత కాలము భూమిని స్వతంత్రించుకోగలుగుతారు. మరో మాటలో చెప్పాలంటే దేవుని ఆశీర్వాదం లేకుండా వారు భూమిని మరియు దాని దీవెనలు పొందలేరు. ఇంకోటి, దేవుని ప్రమేయం లేకుండా భూమి మరియు ఇశ్రాయేలు ఉనికిలో ఉండేది కాదు. ఇంకోటి ఏంటంటే, ఇశ్రాయేలు ఐగుప్తులో ఉన్నప్పుడు వారు పంటలు పండించుకోవడానికి వారు నైలు నది మీద ఆధారపడేవారు. అయితే కనాన్లోని ప్రవేశించిన తర్వాత వారు వర్షం మీద ఆధారపడుతున్నారు. ఇంకా మనం చూసుకున్నట్లయితే వెదర్ అనేటువంటిది, ఈ వాతావరణం అనేటువంటిది అది దేవుని దగ్గర నుంచి వచ్చేది. దేవునిపై ఆధారపడడం అనేటువంటిది ఇక్కడ ఆదేశం మనకి గుర్తు చేస్తుంది. ఇశ్రాయేల్ భూమిని బహుమానంగా పొందినప్పటికీ అంతిమ కోణంలో యజమానుడు ఎవరు? ఈ భూమి అంతటికి దేవుడే. అందుకే ఇక్కడ మనకు తెలియజేస్తుంది ఏంటంటే కీర్తనలు 24:1, ఈ భూమియు దాని సంపూర్ణతయు యెహోవాదే. భూమిని ఇవ్వడానికి, భూమిని ఇవ్వడానికి తీసుకోవడానికి అధికారం ఎవరికి ఉందంటే ఆయనకే ఉంది. ఈ లోకంలో మనము పరదేశులం, యాత్రికులం, కాబట్టి ఇది మర్చిపోకూడదు. ఇది మన సంబంధం, మన దేవుడితో కలిగి ఉండాలి ఈ భూలోకంలో ఉన్నంత కాలం. బాగుందండి, చాలా చక్కగా చెప్పారు. చిన్న బ్రేక్ తీసుకుందాం. చిన్న విరామం తర్వాత మరి కొంచెం వివరంగా తెలుసుకుందాం. ప్రేక్షకులకి పాఠంలోకి మరొకసారి స్వాగతం. డాక్టర్ గారు, మరి వీరు వెళ్ళిన తర్వాత ఆ వాగ్దాన భూమిలో వాళ్ళకి ఏమైనా సమస్యలు ఎదురయ్యాయి అంటారా? వాటిని గురించి చెప్పండి. తప్పకుండా అండి. అంటే యెహోషువ గ్రంథం 13వ అధ్యాయము 1-7 వరకు కానాను దేశము వాళ్ళకి దేవుడు బహుమానంగా ఇచ్చినప్పటికీ చాలా సవాళ్ళు ఎదుర్కొన్నారు. మనం ఇంతకంటే ముందు చూసుకున్నట్లయితే ఐగుప్తీయులు ఆ సమయంలో, ఆ సందర్భంలో లేకుండా ఆ కాలంలో ఐగుప్తీయులు అన్నిటికంటే మహా గొప్ప సామ్రాజ్యం. వాళ్ళకు గొప్ప రథాలు ఉన్నాయి, తెలివితేటలు ఉన్నాయి, యుద్ధ సామాగ్రి ఉంది, తర్బీతు చేయబడిన ఆర్మీ వాళ్ళకు ఉన్నది. ఇన్నున్నా కానీ కానాను దేశాన్ని వాళ్ళు స్వతంత్రించుకోలేకపోయారు. ఎందుకంటే వాళ్ళకున్న కోట గోడలు, వాళ్ళకున్న బలమైన జీవిత విధానం చాలా గొప్పది. కానీ ఇశ్రాయేలీలు బానిసత్వంలోంచి బయటికి వచ్చి దేవుని చేత 40 సంవత్సరాలు తర్బీతు పొందిన తర్వాత యెహోషువ నాయకుడి ద్వారా వాళ్ళు వాగ్దాన భూమిలోకి వచ్చినప్పుడు మనం చాలా బాగా చూడగలుగుతున్నాం. యెహోషువ గ్రంథం 13-21 అధ్యాయాలు వాళ్ళు ఏ విధంగా ఒక్కొక్క ప్రాంతాన్ని మొదటి భాగమేమో వాళ్ళని కానానీయుల్ని చెదరగొట్టి పంపివేసి ఉన్నారు. తర్వాత భాగంలోనేమో ఖచ్చితంగా వాళ్ళు ఏ విధంగా ఆక్రమించి జీవితం ఆరంభించున్నారు. ఈ 2 భాగాలు కూడాను మనం ఈ యొక్క యెహోషువ గ్రంథంలో చూడగలుగుతున్నాం. ఒక్కొక్క ప్రాంతాన్ని ఏ విధంగా ఎదుర్కొని ఆ యొక్క కానానీయుల్ని ఎదిరించి వాళ్ళని పంపివేసేశారు. మరి 2వ భాగంలో ఏ విధంగా జీవించున్నారు. ఇదంతా కూడాను వాళ్ళు సొంతగా చేయలేదు. కానీ ఎఫెసీ 2వ అధ్యాయం 8-9 వచనాల్లో ఏమని రాయబడి ఉన్నదండి, నీ సొంత ప్రకారం కాదు రక్షణ అనేది, యూ కెనాట్ ఎర్న్.
రక్షణ అనేది, స్వేచ్ఛ అనేది నువ్వు సొంతగా సంపాదించుకోలేవు, దేవుని కృప ద్వారానే, ఆయన ఇచ్చిన బహుమానము, ఆయన ఇచ్చిన ఆశీర్వాదాల ద్వారానే. ఇంకా మనం ముందుకు వెళ్ళినట్లయితే దేవుడిచ్చిన యొక్క బహుమానాన్ని ఇశ్రాయేలీలు ఎప్పుడు కూడాను ఇంతకంటే ముందు చెప్పినట్లుగా విధేయత చూపించినంత కాలం ఆ భూమిలో ఉన్నారు. అవిధేయత చూపించినప్పుడు సాతానుడి జనులు వచ్చి వాళ్ళ మీద మరి యుద్ధము చేయటము, చెదరగొట్టటము, చంపివేయటము, మరి దోచుకొని పోవటము, లేకుంటే వీళ్ళే బానిసలుగా ఇంకో చోటకి వెళ్ళటము జరుగుతూ ఉన్నది. అంటే ఇంకొక విధంగా మనం తెలుసుకోవాలనంటే వాగ్దాన భూమిలో ఉండే వాళ్ళందరూ కూడాను దేవునితో కలిసి ఉంటేనే ఇది పరలోకానికి చూపిస్తుంది. వాగ్దాన భూమికి, పరలోకపు భూమికి వెళ్ళాలంటే ఆయనతో కలిపి ఉంటేనే తప్ప మనం సొంతగా వెళ్ళాలంటే వెళ్ళలేము. నాకు వేరుగా ఉండి మీరు ఏమి చేయలేరు. నాట్ రైచియస్నెస్ బై వర్క్స్. నువ్వు ఎన్ని మంచి పనులు చేసినా కుదరదు, కానీ ఆయనతో ప్రేమతో విధేయత చూపిస్తేనే, విశ్వాసం ఉంటేనే ఆ వాగ్దాన భూమిలో ప్రవేశించగలం. అవునండి. ఫస్ట్ హైమవతి గారు, మరి ఈ విశ్రాంతిని స్వతంత్రించుకోవడం దాని యొక్క ఉద్దేశం ఏమంటారు? అవునండి, ఇక్కడ మరియు ఆ దేశం మీకు స్వాస్థ్యంగా పంచిపెట్టుకోవడానికి 10 గోత్రాల్లో ఒక్కొక్క ప్రధాన్ని ఏర్పరచుకోవాలి. సంఖ్యాకాండంలో 13వ అధ్యాయము 13 నుంచి 18 వరకు ఉంది. లేవియా కాండంలో మనం చూసుకున్నట్లయితే 25వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు 6 సంవత్సరాలు ఏం చేయాలంటే వాళ్ళు పంట విత్తుకోవచ్చు, పంట పండించుకోవచ్చు. 7వ సంవత్సరం మాత్రం భూమిని అలా వదిలేయాలి. అందులో వాళ్ళు అది మహా విశ్రాంతి కాలంలో ఆచరించాలి. వాళ్ళు ఏ పంట ఏ విత్తనం వేయకూడదు, దాన్ని అలా వదిలేయాలి అంతే. అలా వదిలేసినందువల్ల ఏంటి వాళ్ళకి లాభం అంటే కూడా 3 సంవత్సరాలు పంట ఇస్తుందండి. 3 సంవత్సరాలు సరిపోయేలా చేస్తాడు దేవుడు చెప్పినట్టు చేస్తే. మరలా లేవియా కాండము 25:13 నుంచి 18లో సునాద సంవత్సరం ఇది, తన స్వాస్థ్యాన్ని మరలా పొందవలను అని. అంటే 7 సంవత్సరాలు, 7 × 7 49 సంవత్సరాలు అయిపోయిన తర్వాత 50వ సంవత్సరం సునాద సంవత్సరం, అది జూబ్లీ అంటాము. అయితే బీదవాడి స్వాస్థ్యాన్ని సమీప బంధువు ఉంటే వాళ్ళు సునాద సంవత్సరం ముందు విడిపించవచ్చు, లేదంటే సునాద సంవత్సరం వరకు అయితే మళ్ళీ వాళ్ళ పంట, వాళ్ళ పొలాన్ని వాళ్ళు మళ్ళీ వెనక్కి తీసుకోవచ్చు, వాళ్ళు అమ్మేసినా కానీ. అందుకని అమ్మేటందుకు ఈ భూమిని అమ్మే హక్కు ఎవరికి లేదు శాశ్వతంగా. అందుకని భూమి యాజమాన్యం చట్టం ఇది ప్రతి ఇశ్రాయేలుకు వారసత్వంగా లేదా స్వీయ ప్రేరిత అణచివేత మరి పరిస్థితుల నుండి విముక్తి పొందేందుకు మరియు జీవితాన్ని క్రొత్తగా మరి ప్రారంభించే అవకాశాన్ని అందించింది. ఎందుకంటే ఇక్కడ సారాంశంలో ధనిక పేద అనేటువంటి వ్యత్యాసం ఉండకూడదండి. ఇది మనందరినీ సమాన హోదాల్లో ఉంచడం కోసం దేవుడు ఇది ఏర్పాటు చేస్తున్నాడు. అంటే ఇశ్రాయేల్లో దేవుడు నిర్దేశించిన ప్రమాణాన్ని పాటించకుండా నిర్లక్ష్యం చేసింది దురదృష్టవశాత్తు. ఏంటంటే అది ఈ దేవుడు ఇచ్చినటువంటి దాన్ని పాటించకుండా చేసినందువల్ల ఏమైందో తెలుసండి. 2వ క్రానికల్స్లో అంటే 2వ దినవృత్తాంతాల గ్రంథం 36వ అధ్యాయంలో 20-21 వచనాల్లో వాళ్ళు 70 సంవత్సరాలు దేనికి బబులోను బానిసత్వంగా వెళ్ళారు. దేవుడు చెప్పినట్లు చేస్తే విశ్రాంతి దినాలు పాటించినట్లయితే వాళ్ళకి ఇటువంటి సమస్య ఉండేది కాదు. యెహోవా మాట నెరవేరుటకై విశ్రాంతి దినాలు దేశం అనుభవించే వరకు 70 సంవత్సరాలు పెట్టింది. మీరు చదువుతున్నప్పుడు నిజంగా ఎంత గొప్ప దేవుడు ఇక్కడ ఆయన చెప్పే మాట. వాళ్ళు భూమికి ఇవ్వాల్సినంత విశ్రాంతి వాళ్ళకి ఇవ్వకపోవడం వల్ల వాళ్ళకి విశ్రాంతి లేకుండా అయిపోయింది వాళ్ళకి. అంతే మరి, అందుకే వాళ్ళు బానిసలుగా బబులోన్ సామ్రాజ్యంలోనికి వెళ్ళిపోయారు. మరి బబులోన్ సామ్రాజ్యం వాళ్ళు బానిసలుగా తీసుకొని వెళ్ళిపోయారు కదా, అప్పుడు భూమి ఏం చేయబడుతుంది, ఇక్కడ విశ్రాంతి పొందుతుంది. దేశం పాడుగా ఉన్న కాలం 70 సంవత్సరాలు, అది విశ్రాంతి దినములను అనుభవించవలసింది. అవును, అంటే అంత ఉపకారంగా దీర్ఘదృష్టితో దేవుడు ఆలోచించి చెప్పాడని అంటున్నారు. అవునండి. అంతేకాకుండా బానిసత్వం అనేది హెబ్రీల మధ్యన చాలా తక్కువ. వేరే వాళ్ళు ఒక వస్తువుగా పరికరంగా చూసి ఉంటారు, కానీ బానిసలు మాత్రం ఇక్కడ 7 సంవత్సరాలు చేసిన తర్వాత వాళ్ళకి విడుదల ఇవ్వచ్చు. తర్వాత 7 × 7 49 సంవత్సరాల తర్వాత ఇంకా వాళ్ళకి సంబంధించిన ఏ హక్కు లేదు వాళ్ళ మీద. సో ఈ విధంగా దేవుడు కొన్ని రక్షణ ప్రణాళికలు వాళ్ళలోనే పెట్టి ఉన్నారు. వాటిని పాటించినప్పుడు బాగా అభివృద్ధి పొందారు. అంటే మానవ హక్కులు ప్రతి ఒక్కరికి అది ఉండాలి, స్వేచ్ఛ హక్కు, ఇవన్నీ కూడా దేవుని మెరుగైన సమాజం. మెరుగైన సమాజం. దేవుడు ఎంత జ్ఞానవంతుడండి, ఎంత చక్కగా తీసుకొచ్చాడు. సమాజంలో అందరు సమానులు అనుకుంటాం, ఇక్కడ ఇలా పాటిస్తే ఎందుకు సమానులు అవరు? ఇప్పుడు అనుకుని ఇప్పుడు పాటించడం లేదు, అప్పుడు దేవుడు ముందుగా ఇచ్చాడు, అదంతా ముందుగా ఇచ్చాడు. చిన్న విరామం తీసుకుందామండి. చూస్తున్నాం కదా, చిన్న బ్రేక్ తర్వాత పాఠంలోకి మళ్ళీ వెళ్దాం. 9వ పాఠం చివరి భాగంలో ఇంకా ఏముందో నేర్చుకుందాం. డాక్టర్ గారు, ఈ వాగ్దాన భూమి నుండి ముందుగా చెప్పుకున్నట్టుగా కొన్ని కారణాల వల్ల బానిసలుగా వెళ్ళిపోబడ్డారు.
బానిసలుగా వెళ్ళిపోయినప్పటికీ మళ్ళీ అది ఎంత దీర్ఘకాలమైనా మళ్ళీ తిరిగి వాగ్దాన భూమికి చేరగలిగారు. ఏ విధంగా అంటారు? దాని వెనక మర్మం ఏంటి? ఇది ఈ వాగ్దానము భూమి దీని జరిగే కార్యక్రమాలు ఎప్పుడో యెహోషువ కాలంలోనే కాదండి, ఇప్పుడు నవీన కాలం 2025లో కూడాను హెబ్రీలందరూ తిరిగి పాలస్తీనానికి రావాలా, యెరూషలేములో మళ్ళా కార్యక్రమం మొదలు పెట్టాలా, మెస్సియా అక్కడికి వస్తాడని ఇంకా ఎదురు చూస్తున్నారు మెస్సియా కోసం. ఇది విచారమైనది అన్నమాట. ఎందుకంటే డయాస్పరా ఎక్కడికెక్కడికి చల్లా చెదురైపోయారు. అనేకమైన ప్రపంచ పరిస్థితులను బట్టి, యుద్ధాలను బట్టి, తప్పుడు అర్థాలను బట్టి మహమ్మదీలకు వాళ్ళకి పోట్లాటలు వచ్చి ఎన్నో జరుగుతున్నాయి. ఈరోజు పాఠంలో ఏంటంటే 70 సంవత్సరాలు బబిలోన్లో ఉన్న తర్వాత భూమికి విశ్రాంతి వచ్చింది. పాపం లేకోకుండా శాంతి సమాధానంగా అది అక్కడ ఉన్నది కాబట్టి మరలా తిరిగి వాళ్ళు పశ్చాత్తాపడ్డారు కాబట్టి దేవుడు వాళ్ళని అక్కడికి నడిపించినట్లుగా మనం చూస్తున్నాం. తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళు హృదయాలు మార్చుకున్నట్లు కనపడ్డది. ఏంటంటే హెబ్రీయులన్న ఆడపిల్లలు ఎవరు అన్యుని పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. సబ్బాతు రోజున చాలా స్ట్రిక్ట్గా ఉండాలి. ఒక 60 మైళ్ళ కంటే ఎక్కువ ప్రయాణం చేయకూడదు. ఎంత రిజిడ్గా ఉన్నారంటే యేసుప్రభు వారు వచ్చినప్పుడు ఈ యొక్క సాంప్రదాయ పద్ధతులు ట్రెడిషన్స్ ఎక్కువైపోయాయి. ఆత్మీయ నిజమైన సత్యం అనేది మరలా వాళ్ళు ఎక్స్ట్రీమ్ అయిపోతే అది కూడా మంచిది కాదు, బ్యాలెన్స్ లేకోకుండా. ఇది కూడా చాలా ప్రాముఖ్యం. ఈ విధంగా ఉన్నట్లయితే వాగ్దాన భూమి ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 63-64 ప్రకారం, యెహోషువ 23 ప్రకారం ఎప్పుడూ కూడాను ఆ భూమి షరతులతో కూడి ఉన్నది. మీరు నాకు విధేయులై ఉండరి, నా ప్రజలై ఉండరి, నేను మీకు దేవుణ్ణి ఉంటాను, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. ఆ విషయం ఇంకెప్పుడు మర్చిపోకోకుండా ఏమనుకున్నారంటే మన గోత్రము నుంచి, మన సంతానము నుంచి, దావీదు యొక్క గోత్రము నుండి మెస్సియా వస్తాడు కాబట్టి ఆ మెస్సియా కొరకు మనం ఎదురు చూద్దాం. ఆ విధంగా స్ట్రిక్ట్గా ఉండి ఆ మెస్సియా గోత్రం నుంచి ఎప్పుడు వస్తారని, దావీదు యొక్క రాజ్యం ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తూ ఆఖరిగా మెస్సియా వచ్చినప్పుడు వాళ్ళు నిద్రపోతున్నారు. ఎప్పుడో 3 జ్ఞానులు ఎక్కడి నుంచో దూరం నుంచి వచ్చారు, చూశారనమాట. ఆఖరికి ఆ మెస్సియానే సిలువ వేస్తున్నారు. అది తెలుసుకొని ఈ యొక్క అపోస్తలుడైన పౌలు, అరే మీరు సిలువ వేసింది ఆయన అని చెప్తే ఆయన చంపడానికి ప్రయత్నించి యెరూషలేము నుంచి మరి ఆయన దూరం పెట్టేస్తే అన్యుల మధ్యన ఆయన 7 సంఘాలు స్థాపించి ఖైదీగా చనిపోయినట్లుగా మన చరిత్రలో చూడగలుగుతున్నాం. క్రొత్త నిబంధన గ్రంథంలో ఇంత గొప్ప కార్యం జరిగిన తర్వాత ఆఖరిగా బైబిల్ ముగింపులో మాత్రం 1000 ఏళ్ల పరిపాలన, యేసుక్రీస్తు వారు నీతిమంతులనేమో పరలోక రాజ్యం, మరి దేవునితో సహకరించుకోకుండా ఉన్నవాళ్ళు నరకానికి అని తీర్పు తీరుస్తాడు. లోకానికి అంతం అవనై ఉన్నది. యేసుక్రీస్తు వారు నిజమైన రారాజుగా, రాజులకు రాజుగా ఆయన లోకం అంతటిని పరిపాలిస్తాడు. ఇది దేవుడిచ్చిన గొప్ప వాగ్దానం. బాగుందండి. ఈ ముగింపు అనమాట, వాగ్దాన భూమికి ఆయన ఇచ్చిన ముగింపు చాలా ఆనందకరంగా ఉంది. ఇంకా ఈ పాటలో మనం నేర్చుకోవాల్సినవి ఏమంటే చెప్పండి. అవునండి, ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదమని వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనా ఒకవేళ ఆ వాగ్దానాన్ని పొందకుండా తప్పిపోదురేమో అని భయం కలిగి ఉందమని హెబ్రీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం మనకు తెలియజేస్తూ ఉందండి. అయితే చాలామంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితేనండి, ఈ యొక్క హెబ్రీయుల గ్రంథంలో మనము 11వ అధ్యాయంలో చూస్తే వీరందరంటండి ఆ దేశాన్ని, ఆ వాగ్దాన ఫలం అనుభవించకపోయినప్పటికీ కూడా దూరం నుండి చూసి వందనాలు చెల్లించారు. తాము భూమి మీద పరదేశంలో యాత్రికులమై ఉన్నామని మరి వాళ్ళు ఏం చేశారంటే ఒప్పుకొని విశ్వాసం గలవారే చనిపోయారు. ఇంకా ఇలాగో చెప్పువారు తమ స్వదేశాన్ని వెదకుచున్నామని విశదపరుచున్నారు కారా. మరి ఇంకా మనం చూసుకున్నట్లయితే వారు ఏ దేశా నుండి వచ్చారో ఆ దేశాన్ని జ్ఞాపకం ఉంచుకొని మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉన్నాం. ఎలాంటి దేశం అది అంటే మరి శ్రేష్టమైన దేశము, ఇంకా అనగా పరలోక సంబంధమైనటువంటి దేశమును కోరుచున్నారు. అంచేత తాను వారి దేవుడు నన్ను అనిపించుకోవడానికి దేవుడు సిగ్గుపడలేదండి. దేవుడు పరలోక రాజ్యంలోనికి వెళ్ళిన తర్వాత అంటే ఎలా అంటే జీవజల వృక్షం మనకి ఉంటుందండి. అది నెలకు ఒక కాపుగా వస్తుంది. ఆ వృక్ష ఫలములు మనం అనుభవిస్తాము. ఆ జీవజల నదిలో నీరు పారుతున్న ఆ నీటిని మనం తాగుతాం. ఎంత క్లియర్గా ఉంటాయో అలాగా ఏ కాలుష్యము ఉండదు అక్కడ. పవిత్రమైనటువంటి వాతావరణము, ఎంతో సంతోషంగా ఉంటాము.
అక్కడ ఇక్కడలాగా ఈ యొక్క ప్రదేశం అంతా వాతావరణం అంతా కూడా కాలుష్యం అయిపోయింది. గాలి కాలుష్యం, నీరు కాలుష్యం, అన్ని కాలుష్యం. అక్కడ ఏ కాలుష్యం ఉండదు, కన్నీరు ఉండదు, దుఃఖం ఉండదు, మరణం ఉండదు, రోగాలు ఉండవు. ఆ రాజ్యం కోసం, ఆ విశ్రాంతిని పొందడం కొరకు మనం ఈ లోకంలోనే సిద్ధపడాలని మనం ఈరోజు పాఠంలో చూస్తున్నామండి. చాలా చక్కటి విషయం ఏంటంటే అది మనకి నిలిచి ఉన్నది. మనం అందుకనే ఈ లోకంలో యాత్రికులము అనేటువంటిది గుర్తుంచుకోవాలి. మనం అందరం ప్రయాణికులము. ఈ లోకం శాశ్వతం కాదు. మనకి ప్రభు ఇవ్వబోయేటువంటి ఆ నిత్యరాజ్యము అది శాశ్వతమైన లోకం. ఆ రాజ్యాన్ని మనం పొందుకోవాలి. దాని కొరకు మనం ఎదురు చూడాలి. వీరు విశ్వాసులు ఎదురు చూసినట్టుగా మనం ఆ విధంగా ఎదురు చూడాలి. బాగుంది డాక్టర్ గారు. మీరు జకరియా 9లో కంఠస్థ వాక్యం లేదు, అది చాలా ఆశ్చర్యంగా ఉన్నది. ఖైదీ పరిస్థితుల్లో ఉండి, అనగా మన పాపపు బానిసత్వంలో ఉండి మనకి నిరీక్షణ హోప్ అనేది ఉన్నది. ఆ జకరియా చాలా బాగా చెప్పాడండి. ఈ యొక్క పాత నిబంధన గ్రంథం ముగింపులో, నేను ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు బాగలేదు, శత్రువులు చాలామంది ఉన్నారు ఇశ్రాయేలీలకి, చాలా ఘోరంగా ఉంది పరిస్థితి, దిగజారిపోయిన పరిస్థితి ఉన్నది, నేను మాత్రం ముగిస్తున్నాను. ఈ యొక్క పాత నిబంధన గ్రంథం, నేను మెస్సియా కొరకు ఎదురు చూస్తున్నాను. ఆమె ప్రిజనర్ నవ్, కానీ నాకు ఒక రోజున మెస్సేజ్ వచ్చి స్వేచ్ఛనిస్తాడు. అదే ఈ రోజుకి కూడాను మనం యుద్ధాల గురించి వింటున్నాము, పరిస్థితులు బాగోక మరి ఇన్ని జరుగుతూ ఉంటే మనం అందరం ఖైదీలో ఉన్న ఈ భూమి ఎవరు ఇష్టపడలేదు ఉండటానికి, మురికితో ఉన్నది, అన్యాయంతో ఉన్నది. ఎంత మంచి ఆహారం తీసుకున్న జబ్బులు వస్తూ ఉన్నాయి, కానీ మనం ఖైదీలో ఉన్నాం. కానీ ఒక రోజున విడుదల చేసే రక్షకుడు దేవుడు రానై ఉన్నాడు. ఆ మాట, ఆ వాగ్దానం జకరియా చేసింది చాలా బాగా మనకి ఈ రోజుకు వర్తిస్తూ ఉన్నది. చాలా బాగుందండి. నాకు అదే అనిపించింది. ఇది ఈ లోక బంధకాల్లో ఉన్నాము, కానీ నిరీక్షణ కలిగి ఉన్నాము. అందుని బట్టి మీరు ఆనందించండి అని చెప్తున్నారు. ఆయన మన కొరకు ఏర్పాటు చేసిన కోటలో మరలా ప్రవేశిస్తాను, రెండంతలుగా మేలు చేస్తానండి. ఇంకా బాగుంది, చాలా బాగుందండి. ఈ పాట విన్న ప్రేక్షకులందరూ రెండింతలు మేలు పొంది క్రీస్తు రాజ్యంలోకి వచ్చేలాగా దీవించండి డాక్టర్ గారు. ఘనమైన దేవా, పరిశుద్ధుడా, పాత గతాలు చరిత్రలు అనగా యెహోషువ ఆ రోజుల్లో చేసిన వాగ్దానము, వాళ్ళ సూచనలన్నీ కూడాను మాకు ఈ రోజుకు వర్తిస్తూ ఉన్నాయి ప్రభువా. మీరు మాకు ఇచ్చిన ఏ దీవెనైనా సరే మీ దగ్గర నుంచి వచ్చిన బహుమానమే, మాకు ఇచ్చిన ఆశీర్వాదాలే ప్రభువా. మేము ఎప్పుడు కూడాను నీకు విధేయత చూపించి నిన్ను నమ్మి నీకు సాక్షులుగా జీవించలాగున మమ్మల్ని అందరినీ దీవించమని, ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదించమని, మా ప్రేక్షకులను దీవించమని క్రీస్తుపేట ప్రార్థన చేసుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చాలా ఆసక్తికరమైన పాఠం అండి. ఈ లోకంలో ఎలా ఉన్న చివరికి ముగింపు అనేది దేవుడిచ్చిన దీవెనత అయింది. చాలా బాగా చెప్పారు. ధన్యవాదాలండి. ధన్యవాదాలు. తెలుసుకున్నాం కదా ప్రియ సహోదరులారా, వాగ్దాన సంతానం ఎప్పటికైనా ఎన్ని ఆటంకాలు వచ్చినా తిరిగి దాన్ని స్వతంత్రించుకోవడం అనేది దేవుడిచ్చిన వాగ్దానమే. మనం నిరీక్షణ కలిగిన ఖైదీలుగా ఈ లోకంలో ఉన్నప్పటికీ మన నిరీక్షణ క్రీస్తులోనే ఉంది. కాబట్టి అట్టి నిరీక్షణ కలిగి విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తూ ఉండాలని క్రీస్తు నామంలో కోరుకుంటున్నాము. మీరు ఈ పాటను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నిజమైన యెహోషువ కొరకు, వచ్చే పాఠం కొరకు ఎదురు చూడండి. నిజమైన యెహోషువ ఉన్నారంట, దాని గురించి ఆ పాఠంలో తెలుసుకుందాం. అంతవరకు శుభములు.